వర్షం వస్తా ఉంది. மேலிருந்து மழை வருகிறது. వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. அந்த மழையின் நீர் ஆனது அது மிகவும் தெளிவாய் உள்ளது. ఆ వర్షపు నీరు బురద నీటిలో పడింది. அந்த மழை நீர் அந்த சேற்றில விழுகிறது. ఏమైతుంది ఈ వర్షపు నీరు? என்ன ஆகிறது? இந்த மழை நீர் என்ன ஆகிறது? బురదగా మారిపోయింది. அது சேராய் மாறி விடுகிறது. పైనుండి వచ్చేటప్పుడు స్వచ్ఛంగా ఉంది. அது மேலிருந்து வரும்போது அது மிகவும் தெளிவாய் உள்ளது. బురద నీటిలో పడిన కారణాన్ని బట్టి స్వచ్ఛమైన నీరు బురద నీటితో కలిసిపోయింది. அந்த சேற்றிலே விழுந்ததினாலே அந்த தெளிவான நீரும் அது சேற்றிலே கலந்து சேராய் மாறிவிட்டது. ఏమంటారు దాన్ని? బురద నీరే అంటారు. அதை என்ன கூறுவார்கள், என்ன அழைப்பார்கள்? அது சேருந்தான் அழைப்பார்கள். అదే వర్షపు నీరు அதே மழை நீர் தான் కాగుతున్నటువంటి పెనము మీద పడింది. ஒருவேளை நாம் அந்த கொதிக்கிற நீரிலே அது விழுந்தால், పెనం అంటే ఏమంటారన్న? దోశ పెనం అంటారు కదా. దోసకల్లు విలుகிறது என்றால் దోశ పెనము మీద స్వచ్ఛమైన నీరు పడింది. அந்த தெளிவான நீர் அந்த தோசை கல்லுலே விழுந்ததுன்னா ఏమైతుంది? என்ன ஆகிறது? కనపరాదు, ఆవిరైపోయింది. அது ஆவியாய் மாறி விடுகிறது. రెండవది. మూడవది, అదే స్వచ్ఛపు వర్షపు నీరు, అదే தெளிவான மழை நீர் ముత్యపు చిప్పలో పడింది. அது முத்து அந்த சிப்பத்திலே விழுகிறது. ముత్యపు చిప్ప அந்த முத்துவின் அந்த சிப்பத்திலே விழுகிறது. కొన్ని రోజుల తర్వాత ఏమైతుంది? அது சில நாட்கள் பின்பு என்னவாய் மாறுகிறது? ముత్యముగా మారుతుంది. அது ముత్తాய் மாறுகிறது. ఒకే వర్షపు నీరు, ஒரே மழை நீர் தான் అది పడిన చోటును బట్టి దాని స్థితి మారుతా ఉంది. அது விழுகிற அந்த இடத்தை பொறுத்து அதனுடைய நிலைமை மாறுகிறது. స్వచ్ఛమైన నీరు బురదలో పడితే బురద నీరుగా మారిపోయింది. அந்த தெளிவான நீர் அந்த சேற்றில விழும்போது அது சேராய் மாறுகிறது. స్వచ్ఛమైన వర్షపు నీరు దోశ పెనము మీద పడితే ఆవిరైపోయింది. அந்த தெளிவான மழை நீர் அது தோசை கல்லிலே விழும்போது அது ஆவியாய் மாறுகிறது. అదే వర్షపు స్వచ్ఛపు నీరు ముత్యపు చిప్పులో పడితే ముత్యముగా తయారైపోయింది. அதே மழை நீர் அந்த முத்து சிப்புக்குள்ளாய் விழும்போது அது முத்தாய் மாறுகிறது. అది పడిన స్థానాన్ని బట్టి తన స్థితిని మార్చుకుంటాం. அது விழுந்த அந்த நிலைமை பொறுத்து அதோடைய ஸ்தானத்தை மாற்றி விடுகிறது. కాబట్టి దాని చోటును బట్టి అది మారినట్టుగా அது விழுந்த அந்த இடத்தை பொறுத்து அது மாறின விதமாக బ్యాడ్ ఫ్రెండ్షిప్ తో కలిస్తే బ్యాడ్ ఫ్రెండ్ గా తయారైపోతావు. நீ ஒருவேளை கெட்ட சிநேகிதரோட கலந்தால் நீயும் கெட்டவனாய் மாறி விடுவாய். మంచి ఫ్రెండ్షిప్ తో నువ్వు కలిస్తే మంచివాడుగా మంచిదానవుగా తయారైపోతావు. ஒருவேளை நன்றாய் உள்ள சிநேகிதரோட நீ சேர்ந்தால் நீ நன்றாய் மாறிவிடுவாய். ఎవరితో ఉంది నీ స్నేహితం? உன்னுடைய அந்த நட்பு யாரோட இருக்கிறது? దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో, தானியேல் 2వ அதிகாரத்திலே 17-18 వచనాలు, 17-18 వచనங்கள். Book of Daniel chapter 2 and verse 16 and 17. தானியேல் புஸ்தகம் 2వ அதிகாரம் 2వ అధ్యాయము 2వ அதிகாரம் 16, 17, 17, 18. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పట్టుకుని ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను, రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. 17-18. பின்பு தானியேல் தன் வீட்டிற்கு போய் தானும் 2:17-18. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కలి యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. பின்பு தானியேல் தன் வீட்டிற்கு போய் தானும் தன் தோழரும் பாபிலோனின் மற்ற ஞானிகளோட கூட அழிந்து போகாதபடிக்கு இந்த மறைப்பொருளை குறித்து பரலோகத்தின் தேவனை நோக்கி இரக்கம் கேட்டிருக்கத்தக்க அனனியா, மிஷாவேல், அசரியா என்னும் தன்னுடைய தோழருக்கு இத்தக்க காரியத்தை அறிவித்தான். దానియేలు బబులోనులో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నాడు? దానియేల్ బాబిలోన్లే யாரோட அங்க స్నేహం வைத்தான்? ఎవరితో ఉంది తన సహవాసము? யாரோட அவனுடைய ஐக்கியம் காணப்பட்டது? దానియేలు యొక్క స్నేహితులు ప్రార్థించేవారు. దానియేలుடைய స్నేహితులు அவர்கள் జెబిக்கிறவர்கள். అందుకే దానియేలు కూడా తన గదికి వెళ్ళి ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి
మోకాళ్ళ మీద ప్రార్థన చేసినాడు. அது நிமித்தமாக தான் தானியேலும் தன்னுடைய அறைக்கு சென்று எருசலேமுக்கு நேராக தன்னுடைய ஜன்னலை திறந்து ஒரு நாளைக்கு 3 முறை அவன் ஜெபம் ஏறெடுத்தான். ప్రియమైన చెల్లి తమ్ముడు, பிரியமான தங்கச்சி, ఎవరు నీ స్నేహితులు? ఆత్మీయులేనా? உன்னுடைய சிநேகிதர்கள் யார்? அவர்கள் ஆவிக்குரியவர்களா? ఎవరితో ఉంది నీ సహవాసము? யாருடன் உன்னுடைய